అంటే మనకి ఎల్లో మీడియాలో ఏం మాట్లాడుతుంటారండి, పేపర్లో ఎల్లో మీడియా వచ్చేసరికి, టీవీలో వచ్చేసరికి డెవలప్మెంట్ లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అలా వచ్చి కళ్ళెట్టి చూస్తే తెలుస్తుంది డెవలప్మెంట్ అంటే ఏంటి, అభివృద్ధి అంటే ఏంటి, ఇది అభివృద్ధి కాదా, లేదా వాటర్ ట్యాంక్ అభివృద్ధి కాదా? అసలు వాళ్ళు సిగ్గుపడాలి. ఇన్నాళ్ళు పరిపాలన చేసి ఈ గ్రామంలో మౌలిక వసతులు లేవని చెప్పి సిగ్గుపడాలి. 8 ఏళ్లు బట్టి మనం చేసింది కరోనా 2 సంవత్సరాలు పోయినా 3 సంవత్సరాల్లో మనం అద్భుతమైన డెవలప్మెంట్ చేసి చూపించాం. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తారు, ఖచ్చితంగా డెవలప్ చేస్తారు. ఇక్కడ డ్వాక్రా మహిళలు చాలా మంది ఉన్నారు. జగన్ గారు ఒకటే మాట ఇచ్చారు, 4 విడతల్లో మీరు రుణమాఫీ చేస్తామని. చేశారా లేదా? చంద్రబాబు నాయుడు మాట ఇచ్చాడు, చేశాడా? గట్టిగా చెప్పండి. చంద్రబాబు నాయుడు మాటలు నీటి మూటలు అన్నమాట. అతని మాట మీద నిలబడ్డు, అన్ని అసత్యాలు అబద్దాలు ఆడుతూ ఉంటాడు అతను. మరొకసారి మన జగనన్న గెలిపించుకుందాం, మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ దేశంలోనే నెంబర్ 1 కింద ఖచ్చితంగా మన జగనన్న తీర్చిదిద్దుతాడు. ఆ నమ్మకం నాకుంది, మీకు కూడా ఉంటే ఉంటుంది ఆ నమ్మకం జగనన్న మీద. ఖచ్చితంగా జగనన్న ఆంధ్ర రాష్ట్రంలో నెంబర్ 1 కింద తీర్చిదిద్దుతాడు. అదేవిధంగా మన ప్రతిపక్ష పార్టీలు మన వ్యవహారంలో మాట్లాడుతూ ఏదో పుస్తకంలో రాసుకుంటున్నాం, మీ పేర్లు వస్తే మేము అంత చూస్తాం, ఇలా మాట్లాడుతున్నాం. ఏదో అదే పుస్తకంలో రాసుకుంటున్నాం, మీ పేర్లు వస్తే వాళ్ళని చూస్తాం, వస్తే వీళ్ళని చూస్తాం. మీరేం కంగారు పడకండి, మీరు రారు. మీరు అంత చూడాలంటే మీరు రావాలి. నేను అంత చూడాలంటే నేను రావాల్సిన లేదు. మీకు గుర్తుండే ఉంటది, ఇల్లు వాకిలే వదిలేసి 4 రోజులు నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండగా ఊరు వదిలేసి పారిపోయారు. లింగిళ్ళు, కట్టు, బట్ట, భార్య, పిల్లలను తీసుకుని ఏ వినాయకం పారిపోయి 4 రోజులు దాక్కున్నారు. నాకైతే అధికారం అవసరం లేదు, నేను కళ్ళెర చేస్తే చాలు మీ గురించి.